హలో ఎవ్రీవన్, అందరికీ ఓం శ్రీ సాయిరామ్. ఏంటి ఈరోజు కొత్తగా విష్ చేశానని అనుకుంటున్నారా? ఆ విషయం తెలియాలి అంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకే అర్థమవుతుంది. సో నాకు ఒక రిక్వెస్ట్ వచ్చిందండి. మా ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ చాలామంది అడిగారు, ఏంటి అంటే నువ్వు బాల్విక స్టూడెంట్ కదా, మంచి మంచి భజన్ సాంగ్స్ అవి పాడుతూ ఉంటావు కదా, సో ఒక మంచి భజన్ సాంగ్ సిరీస్ చేయొచ్చు కదా, మా అందరికీ యూజ్ అవుతుంది అని చెప్పి అడిగారు. అండ్ నాకు కూడా పర్సనల్గా చాలామంది, అమ్మ నువ్వు పాడే పాటలు చాలా బాగుంటాయి, ఈజీగా అనిపిస్తాయి, సో కొన్ని రాసిస్తావా అని చెప్పి అడిగారు. సో నేను చాలామందికి రాసి కూడా ఇచ్చానండి, బట్ అందరికీ రాసి ఇవ్వలేకపోయాను. అట్లాంటి వాళ్ళకి కూడా ఈ సిరీస్ యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాం. మెయిన్ ఏంటి అంటే థర్స్డేస్ టైంలో, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ డే అనేది ఉంటుంది. నాకైతే థర్స్డే నా ఫేవరెట్ డే, ఎందుకంటే నాకు బాబా అంటే చాలా ఇష్టం. సో మేము మందిరంకి రెగ్యులర్గా, అంటే థర్స్డేస్ టైంలో బాబా మందిరంకి వెళ్ళి భజన్స్ చేయడం, సాంగ్స్ పాడటం అట్లాంటివి చేస్తూ ఉంటాం. సో అట్లా మెయిన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క డే అనేది స్పెషల్ అనమాట. సో థర్స్డేస్లో మేము డైలీ మందిరాలకి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో పూజ చేసుకుంటారు కదా, ఆ టైంలో 2 సాంగ్స్ పాడి హారతి ఇచ్చి పూజ చేసుకుంటే మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అట్లాంటి వాళ్ళ కోసం నా సిరీస్ యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నా. నా రిమైనింగ్ సిరీస్ లానే ఈ భజన్ సిరీస్ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. సో ఏదైనా మంచి పని చేసేటప్పుడు ఆలస్యం చేయకూడదని అంటారు కదా, సో మన సిరీస్ కూడా ఈరోజే ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ డే కాబట్టి ఒక గణేష్ సాంగ్తో స్టార్ట్ చేద్దాం. బట్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే భజన్ సాంగ్స్ని ఎట్లా పాడాలి ఏంటి అనేది ఒక చిన్న రూల్ అనమాట. ఏంటంటే భజన్ సాంగ్స్ అనేది మనం సాంగ్ అనేది 2 టైమ్స్ పాడతామండి. ఫస్ట్ టైం పాడేటప్పుడు ఈచ్ లైన్ 2 టైమ్స్ పాడతాం. సెకండ్ టైం పాడేటప్పుడు ఈచ్ లైన్ 1 టైమే పాడతాం. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అంటే లైన్స్ అంటే సాంగ్ బట్టి లైన్స్ ఉంటాయి. చిన్న సాంగ్స్కి 2-3 లైన్స్ ఉంటాయి, పెద్ద సాంగ్స్ అయితే కొన్ని ఎక్కువ లైన్స్ ఉంటాయి. బట్ ఏదైనా సరే సాంగ్ని మనం 2 టైమ్స్ పాడాలి. ఫస్ట్ టైం ఈచ్ లైన్ 2 టైమ్స్, సెకండ్ టైం ఈచ్ లైన్ 1 టైం అనమాట. సో అది అట్లా సాంగ్ అవుతుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం సాంగ్ని ఎంత బాగా పాడాము, ఎంత నీట్గా పాడాము, ఎలా పాడాము అనేది కాకుండా మనం ఎంత భక్తి శ్రద్ధలతో పాడాము అనేది ఇంపార్టెంట్ అండి. అంటే చాలామంది అనుకుంటారు నా వాయిస్ బాగోదు, నాకు పాడటం సరిగ్గా రాదు, బాగోదేమో అని షైగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ అదేమీ కాదండి. భజన్ సాంగ్స్ అనేది మనం మనసు కోసం పాడతాం, అంటే మన మనసు ప్రశాంతత కోసం పాడుకుంటాం అన్నమాట. భజన్ చేసుకుంటూ ఒక పీస్ఫుల్గా మైండ్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే దానికోసమే భజన చేస్తూ ఉంటాను, మనసుకి హాయిగా అనిపిస్తుంది. సో మనం భక్తితో పాడటం అనేది ఇంపార్టెంట్. నేను కూడా మంచి సింగర్నేమీ కాదు, బట్ అట్లా పాడి పాడి నాకు కొంచెం అలవాటు అయ్యింది. సో నాకు భజన్ సాంగ్స్ పాడుకోవడం ఇష్టం. సో అందుకనే నేను పాడుతూ ఉంటాను. నేను అంత మంచి సింగర్నేమీ కాదు, నాకు కూడా మిస్టేక్స్ వస్తూ ఉంటాయి, ఏవైనా వచ్చినా కూడా క్షమించండి. సో అట్లా మనం ఈ సిరీస్ని ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ డే కదా, సో గణేష్ సాంగ్తో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. శుక్లాంబరధర గణపతి మంత్రం, శుక్లాంబరధర గణపతి మంత్రం, నిత్యం నిత్యం జపో జపో, నిత్యం నిత్యం జపో జపో, విఘ్న వినాశక విద్యాదాయక, విఘ్న వినాశక విద్యాదాయక, వీర గణపతి భజో భజో, మహావీర గణపతి భజో భజో. శుక్లాంబరధర గణపతి మంత్రం, నిత్యం నిత్యం జపో జపో, విఘ్న వినాశక విద్యాదాయక, విఘ్న వినాశక విద్యాదాయక, వీర గణపతి భజో భజో, మహావీర గణపతి భజో భజో. శుక్లాంబరధర గణపతి మంత్రం, నిత్యం నిత్యం జపో జపో. ఓం శ్రీ సాయిరామ్.